హలో ఫ్రెండ్స్! ఈ కథ మీకోసంలో ఈరోజు మనం చూడబోయే కథ కుక్క బావి కథ. అందరికీ నమస్కారం. మన చిన్ననాటి చందమామ కథలు, పంచతంత్ర కథలు, పేదరాశి పెద్దమ్మ కథలు, మంచి నీతిని నేర్పే మోరల్ స్టోరీస్, ఇంకా మనసుకు నచ్చే ఎమోషనల్ స్టోరీస్, ఇలా అన్ని రకాల కథలను ఈ కథ మీకోసం మీ ముందుకు తెస్తోంది. ఈ కథలను మీరు తప్పకుండా వినాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా కథలను లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ సపోర్ట్ మాకు తప్పకుండా కావాలి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథ మొదలెడదామా? అనగనగా ఒక ఊళ్ళో ఒక కుక్క తన 6 బుజ్జి కుక్క పిల్లలతో వాటికి మంచి బుద్ధులు నేర్పిస్తూ హాయిగా కాలక్షేపం చేస్తూ ఉండేది. ఒకరోజు తన పిల్లలతో ఊళ్ళో తిరుగుతూ ఉండగా ఒక బావి కనిపించింది. ఆ బావిని చూపించి, మీరెవ్వరూ ఈ బావి దగ్గరకు వెళ్ళకండి, చాలా ప్రమాదం అని చెప్పింది. కుక్కపిల్లలు ఒకరోజు ఆడుతూ ఆడుతూ ఆ బావి దగ్గరకే వచ్చాయి. వాటిలో ఒక బుజ్జి కుక్క, అమ్మ ఎందుకలా చెప్పింది, ఇదేంటో చూడాలి అనుకుంటూ ఆ బావిలోకి తొంగిచూసింది. బావిలో తన నీడను చూసి లోపల నిజంగా ఇంకొక కుక్కపిల్ల ఉందని దానిమీద అరవటం మొదలుపెట్టింది. లోపల ఆ కుక్క ప్రతిబింబం దీనిలాగే అరవటం చూసి దానితో పోట్లాడటానికి బావిలోకి ఒక్క దూకు దూకింది. ఇంకేముంది, కుక్క నీళ్లల్లో పడి కొట్టుకుంటూ పెద్దగా రక్షించండి అని అరవడం మొదలుపెట్టింది. ఇంతలో ఆదారినే వెళ్తున్న ఒక రైతు, అయ్యో కుక్క నీళ్లల్లో పడిపోయిందే పాపం అని దాన్ని బయటకి తీసి రక్షించాడు. ఈ కథలో నీతేంటంటే, పెద్దలు చెప్పిన మాటలు వినాలి, కావాలంటే ప్రశ్నించవచ్చు, కానీ ఎప్పుడూ ధిక్కరించకూడదు.